జూన్ 5, 2026 నాటి నేటి రాశిఫలాలు 12 రాసుల వారికి వృత్తి, ధనం, ఆరోగ్యం మరియు ప్రేమ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సూచనలను అందిస్తున్నాయి. మేషం నుండి మీనం వరకు ఏ రాసుల వారు ప్రయోజనం పొందుతారో మరియు ఏ రాసుల వారు జాగ్రత్త వహించాలో తెలుసుకోండి. జూన్ 5వ తేదీ రాశిఫలాలు మీ దైనందిన జీవితం గురించి కొత్త మరియు ఆసక్తికరమైన విషయాలను అందిస్తున్నాయి. రాశిఫలాలు మన దైనందిన జీవితంలో ఒక భాగం. వాటిని చదవడం ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు మరియు అంచనాల ఆధారంగా జీవితంలో మార్పులు చేసుకోవాలని భావిస్తారు. మిథున రాశి వారికి ఈ రోజు తీరిక లేకుండా గడిస్తే, కన్యా రాశివారు తమ లక్ష్యాలపై పూర్తిగా దృష్టి పెట్టాలి. కాబట్టి జూన్ 5వ తేదీ రాశిఫలాలు ఇతర రాసుల వారికి ఏమి అందిస్తున్నాయో తెలుసుకుందాం. మేషరాశి నేటి రాశిఫలాలు ఈ రోజు మేషరాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. పనిలో మీ ఉత్సాహం మరియు శక్తి బలంగా ఉంటాయి. ఇది పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించవచ్చు మరియు మీ పనితీరుకు పై అధికారులు ముగ్ధులవుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు పెట్టుబడి నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉండవచ్చు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు వచ్చే మంచి అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మరియు ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. వృషభ రాశి నేటి రాశిఫలాలు ఈ రోజు వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించడం ముఖ్యం, ఎందుకంటే చిన్నపాటి అజాగ్రత్త కూడా నష్టాలకు దారితీస్తుంది. అయితే ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందే అవకాశముంది. వ్యాపారవేత్తలకు లాభదాయకమైన అవకాశాలు లభించవచ్చు మరియు రియల్ ఎస్టేట్లో లాభాల సూచనలు ఉన్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మరియు ప్రేమ జీవితం సామరస్యంగా కొనసాగుతుంది. మిథున రాశి నేటి రాశిఫలాలు ఈ రోజు మిథున రాశి వారికి ఒత్తిడితో కూడిన రోజు కావచ్చు. పనిలో పెరిగిన బాధ్యతలు మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు, కానీ మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభించవచ్చు. మీకు పనిలో కొత్త బాధ్యతలు లభిస్తాయి. వాటిని మీరు తెలివిగా నిర్వర్తిస్తారు. రోజు చివరిలో మీకు కొన్ని భరోసా ఇచ్చే వార్తలు అందవచ్చు. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. కర్కాటక రాశి నేటి ఫలం కర్కాటక రాశి వారికి ఈ రోజు కొన్ని శుభవార్తలు అందవచ్చు. గ్రహాల అమరిక మీకు అనుకూలంగా ఉండి, ఆర్థిక లాభానికి మంచి అవకాశాలను కల్పిస్తుంది. మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే అది తిరిగి లభించే అవకాశముంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు లభించవచ్చు, దీనివల్ల వారి హోదా మరియు గౌరవం పెరుగుతాయి. మీ కుటుంబం మరియు జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమ సంబంధాలు సంతోషంగా ఉంటాయి మరియు మీ భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుంటారు. ఈ రోజు మానసికంగా సంతృప్తికరంగా ఉంటుంది. సింహరాశి నేటి ఫలం సింహరాశి వారికి ఈ రోజు కొత్త విజయాలు లభించవచ్చు. మీ వృత్తి మరియు వ్యాపారంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించే అవకాశం మీకు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది మరియు మీ నాయకత్వ నైపుణ్యాలను ప్రజలు ప్రశంసిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు మరియు పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మరియు శుభకార్యాలు జరిగే అవకాశముంది. అయితే కుటుంబ సభ్యుని ఆరోగ్యం గురించి కొంత ఆందోళన కొనసాగవచ్చు. కన్య రాశి నేటి ఫలం కన్య రాశివారు ఈ రోజు తమ లక్ష్యాలపై పూర్తిగా దృష్టి పెట్టాలి. కష్టపడి పనిచేయడం మరియు క్రమశిక్షణ విజయాన్ని అందిస్తాయి. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు పెరగవచ్చు.
ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి, కానీ అనవసరమైన ఖర్చులను నివారించడం ముఖ్యం. కుటుంబంలో కొత్త బాధ్యతలు తలెత్తవచ్చు. మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు కనిపించవచ్చు మరియు ఒక ప్రత్యేక వ్యక్తితో సంబంధం ముందుకు సాగే సూచనలు ఉన్నాయి. తులారాశి నేటి రాశిఫలాలు. తులారాశి వారికి ఈ రోజు కొంచెం సవాలుగా ఉండవచ్చు. ఆందోళన మరియు గందరగోళం కొనసాగవచ్చు. దీనివల్ల పనిపై ఏకాగ్రత తగ్గుతుంది. కార్యాలయంలో సహోద్యోగులతో వివాదాలు తలెత్తే అవకాశముంది, కాబట్టి ఓర్పు మరియు సంయమనం పాటించండి. వ్యాపారవేత్తలు లాభదాయకమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు. ప్రేమ జీవితం బాగుంటుంది మరియు మీరు మీ భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. సంబంధాలలో శృంగారం మరియు సాన్నిహిత్యం పెరుగుతాయి. వృశ్చికరాశి నేటి రాశిఫలాలు. వృశ్చికరాశి వారికి ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు మరియు ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. పాత సంబంధం నుండి శుభవార్త అందుకునే అవకాశముంది. మీ పనిలో విజయం సాధించడానికి మీరు కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి. మీకు మీ కుటుంబంతో కలిసి ఒక మతపరమైన లేదా సామాజిక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభించవచ్చు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది, అయితే మీ ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ధనుస్సు రాశి నేటి జాతకం. ఈ రోజు ధనుస్సు రాశివారికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు లభించవచ్చు మరియు అదనపు ఆదాయ వనరులు పెరుగుతాయి. కుటుంబంలో సామరస్యం నెలకొని ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు తమ ప్రణాళికలకు పై అధికారుల నుండి ఆమోదం పొందవచ్చు. ఇది వారి వృత్తిలో పురోగతికి మార్గాలను తెరుస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు మానసికంగా శక్తివంతంగా భావిస్తారు. వ్యాపారంలో లాభాల సూచనలు ఉన్నాయి. మకర రాశి నేటి జాతకం. మకర రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా లాభదాయకమైన రోజు. ఆర్థిక లాభానికి మంచి అవకాశాలు లభిస్తాయి, కానీ పని కోసం చాలా తిరగవలసి రావచ్చు. కుటుంబ మద్దతు లభిస్తుంది మరియు ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి. వ్యాపారవేత్తలకు కొత్త కాంట్రాక్టు లేదా భాగస్వామ్య అవకాశం లభించవచ్చు. విద్యార్థులు పరీక్షలు మరియు పోటీలలో మంచి ఫలితాలు సాధించే అవకాశముంది. కుంభ రాశి నేటి జాతకం. కుంభ రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి మరియు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మరియు మీరు లాభదాయకమైన ఒప్పందాన్ని పొందవచ్చు. అయితే ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి తెలివిగా ఖర్చు చేయండి. వైవాహిక జీవితంలో మీ భాగస్వామికి సమయం ఇవ్వకపోవడం మనస్పర్ధలకు కారణం కావచ్చు. సంబంధాలలో సమతుల్యతను పాటించడం ముఖ్యం. పనిలో మీ కష్టానికి ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు మీన రాశి ఫలం. ఈరోజు మీన రాశి వారికి ఉపశమనం మరియు విజయాన్ని తీసుకురావచ్చు. దీర్ఘకాలంగా ఉన్న వివాదాలు లేదా చట్టపరమైన విషయాలు పరిష్కరించబడవచ్చు. ఇది మనశ్శాంతిని కలిగిస్తుంది. అప్పులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం లేదా లాభం అందే అవకాశముంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మరియు మీ పని ప్రశంసించబడుతుంది. మీ పిల్లల నుండి మీకు శుభవార్త అందవచ్చు. మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం మీకు లభిస్తుంది మరియు మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఇక ఈరోజు వీడియో ఇంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోలను చూడటానికి మా ఛానెల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.